ఓం సాయి సద్గురు సమర్థ సద్గురు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు ఆ సాయినాథుని మనం మనసావాచ కర్మను ప్రార్థిస్తూ సత్సంగం నిర్వహించుకుంటున్నాం. ఈరోజు మనం ఉపవాసాలు అంటే బాబాగారి జీవిత చరిత్రలో రాధాబాయి దేశ్ముఖ్ బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె హోలీ పండుగ రోజు వస్తుంది. హోలీ పండుగ రోజు వచ్చి బాబా నాకు మీరు ఉపదేశం ఇవ్వాలని, బాబా దర్శనం కావాలని 3 రోజులు ఉపవాసం ఉంటుంది. 3 రోజులు నేను ఉపవాసం ఉండి బాబా దగ్గర నాకు ఉపదేశం పొందాలని ఉపవాసం ఉండి బాబా దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకున్నప్పుడు అప్పుడు బాబా గారు ఏమంటారంటే, అమ్మ నువ్వు ఉపవాసం ఉండొద్దు, దాదాపట్టు ఇంటికి వెళ్ళు, దాదాపట్టు ఇంటికి వెళ్తే ఆమె బొబ్బట్లు చేస్తుంది, బొబ్బట్లు చేస్తే నువ్వు ఆ బొబ్బట్లు తిని తినమని చెప్తాడు బాబా. ఆ విధంగా ఆమె హోలీ పండుగ రోజు 3 రోజులు ఉపవాసం ఉండాలని చెప్పి దీక్ష పట్టి ఉపవాసం ఉండాలని చెప్పి బాబా దగ్గరికి వెళ్తే బాబా గారు ఆమెను ఉపవాస దీక్షను మానిపించి దాదాపట్టు ఇంటికి వెళ్ళి బొబ్బట్లు తినమని చెప్పి ఆమె ఉపవాస దీక్షను మానిపిస్తారు. చాలామంది మన భక్తులందరూ ఏమనుకుంటామంటే, బాబాగారు ఉపవాసాలు వద్దన్నారు కాబట్టి ఉపవాసాలు చేయవలసిన అవసరం ఉందా, అదేవిధంగా ఉపవాసాలు చేయాలా వద్దా అని అనేక సందేహాలు మనలో కలుగుతూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఉపవాసము అన్న దాంట్లో నిజమైన ఆధ్యాత్మికమైన అంతరార్థం ఏమిటంటే, మనలో ఉన్న పంచేంద్రియాలు, మనలో ఉన్న కర్మేంద్రియాలు భగవంతునికి అర్పించడమే ఉపవాసం. అంటే పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు అంటే మనకు తెలుసు, ఈ యొక్క కన్ను, ముక్కు, నోరు, అదేవిధంగా శరీరము, చర్మం, ఇవన్నీ అంటే దేహం సంబంధించినవి కూడా ఈ యొక్క కర్మేంద్రియాలు. అదేవిధంగా పంచేంద్రియాలు మనసు, బుద్ధి, అహంకారం అంటే మన మనస్సును భగవంతుని సమర్పించడం, అదేవిధంగా మన బుద్ధిని భగవంతుని సమర్పించడం, మన అహంకారాన్ని భగవంతుని సమర్పించడం. ఈ విధంగా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు భగవంతునికి సమర్పించి భగవంతుని యొక్క ధ్యానం చేసి భగవంతుని యొక్క పూజ చేసి భగవంతుని అనుగ్రహం పొందడమే ఉపవాసం. అందుకని ఉపవాసము అంటే అంటే దగ్గరికి, వాసం అంటే నివాసము, అంటే భగవంతుని దగ్గర నివాసం చేయడము. భగవంతుని దగ్గర నివాసం చేయడమే ఉపవాసము. అంటే దగ్గరికి, వాసం అంటే నివాసం. అంటే భగవంతుని దగ్గర నివాసం చేయడము అంటే నా యొక్క శరీరాన్ని, నా మనస్సును, నా బుద్ధిని, నా అహంకారాన్ని సర్వము భగవంతునికి అర్పించి భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ, అదేవిధంగా భగవంతుని యొక్క నామ సంకీర్తన చేస్తూ భగవంతుని యొక్క రూపాన్ని మనసులో ధ్యానించుకొని భగవంతుని యొక్క శ్లోకాలు చేసుకుంటూ భగవంతుడి దగ్గర మనము ఈ యొక్క సమైక్యం కావడమే ఉపవాసం యొక్క అర్థం. అసలు నిజమైన ఉపవాసం అంటది. అయితే ఈ ఉపవాసం చేసేటప్పుడు మనం ఏం తినకుండా ఉపవాసం చేస్తే మన శరీరము, మనలో ఆత్మ ఉంది, అదేవిధంగా మనకు శరీరం ఉంది. మనలో ఉన్న శరీరము, మనలో ఉన్న ఆత్మ చైతన్యం కలిగి ఆ భగవంతునికి దగ్గరికి వెళ్ళాలి అంటే మన కళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, ముక్కు కావచ్చు, నోరు కావచ్చు, మనస్సు కావచ్చు. ఆహారం ముఖ్యం. అంటే మనలో ఆహారం పడినప్పుడే ఈ యొక్క మనిషిలో చైతన్యం ఉంటుంది. చైతన్యం ఉన్నప్పుడే మనసు స్థిరత్వం ఏర్పడుతుంది. మనసు స్థిరత్వమైనప్పుడే భగవంతుని మీద మనసు లగ్నం కలుగుతుంది. ఆ విధంగా ఎవరైతే ఆహారం లేకున్నా కూడా ఈ విధంగా మనసును లగ్నం చేసి భగవంతుని వేడుకోగలుగుతారో వారు ఉపవాసం ఉండొచ్చు. అక్కడ ఉపవాసం గురించి బాబా వ్యతిరేకంగా చెప్పలేదు. అంటే ఆ శక్తి ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఉండొచ్చు. ఆ శక్తి లేక 3 రోజులేమో ఉపవాసం ఉంది. అంటే 3 రోజులు ఉపవాసం ఉంటే ఏమవుతుంది, మనిషి యొక్క శరీరం నిలబడదు,
మనసు నిలబడదు. అదేవిధంగా పూజ చేసే ఆ యొక్క స్థితి కూడా మనిషిలో ఉండదు. అలాంటప్పుడు ఏం పూజ చేస్తుంది? భగవంతుని ఏం కొలుస్తుంది? ఇంకొక రెండో విషయం ఏంటంటే హోలీ పండుగ రోజు ఉపవాసం ఉంటుంది. హోలీ పండుగ రోజు అసలు ఉపవాసాలు ఉండరు. శాస్త్ర ప్రకారం హోలీ పండుగ ఉపవాసాల పండుగ కాదు. కాబట్టి ఉపవాసాల పండుగ కానీ హోలీ పండుగ రోజు ఆ ఉపవాసం ఉంటే బాబా దాన్ని వ్యతిరేకించాడు. ఉపవాసం ఉండొద్దమ్మా అంటాడు. అంటే ఆ పండగ ఉపవాసం పండగ కాదు. ఇక రెండో విషయం ఏంటంటే ఉపవాసము అంటే బాబా అక్కడ చెప్పిన అంతరార్థం ఏంటంటే భగవంతునికి దగ్గరగా ఉండి కీర్తించి ధ్యానించడం ఉపవాసము. కాబట్టి ఆ శక్తి మనలో ఉన్నప్పుడు అంటే ఏమి తినకుండా మనము మనసును లగ్నం చేసి భగవంతుని కీర్తించగలిగిన శక్తి ఉన్నప్పుడు మనం ఉపవాసం ఉండొచ్చు. ఆ విధంగా లేకుండా మనము ఉపవాసం ఉండి ఏం తినకుండా మనస్సు మొత్తం ఆకలి మీద ఉండి ఆ మనస్సు మన స్థిరత్వం లేక మందిరానికి వెళ్ళడానికి కూడా నడవడానికి ఓపిక లేక అదేవిధంగా మెలకుతో ఉండటానికి కూడా నిద్ర తట్టుకోలేక భగవంతుని ధ్యానించడానికి కూడా స్థిరత్వం లేక ఇలాంటి బలహీనమైన స్థితిలో ఉపవాసం ఉండడం అనేది సరైన పద్ధతి కాదు అని అక్కడ బాబా మనకిచ్చిన సూచన. కాబట్టి ఇక రెండో విషయం వస్తే ఇక్కడ మనము ఉపవాసాన్ని బాబా పూర్తిగా వ్యతిరేకించాడా అనే ఒక ప్రశ్నకు మనం ప్రశ్నించుకుంటే పూర్తిగా వ్యతిరేకించలేదు అని కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ అంటే మనము గోవా పెద్ద మనిషి కథను మనం చూసాం. గోవా నుంచి ఇద్దరు పెద్ద మనుషులు వస్తారు. ఒకరేమో దత్తభక్తుడు, ఇంకొకరు. వారికి ఏదో ఉద్యోగం దొరక్క అప్పుడు మొట్టమొదటి ఉద్యోగం దొరికితే దత్తునికి 15 రూపాయలు దక్షిణిస్తానని ఒకరు. అదేవిధంగా ఒకరేంటంటే ఆ గోవా సముద్ర తీరాన నివాసం ఉన్నప్పుడు ఒక బ్రాహ్మడు వచ్చి ఇంటికి కన్నం కొట్టి ఆ ఇంట్లో 30,000 రూపాయల ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అప్పుడు వారికి ఎవరో ఒక మహాత్ములు చెప్తారు, షిరిడిలో ఒక గొప్ప ఔలియా ఉన్నాడు, బాబా గారు ఉన్నారు, మీరు వారి దగ్గరికి వెళ్ళండి, మీరు వారి దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా మీ సమస్య తీరుతుందని చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆ గోవా పెద్ద మనుషులు బాబా దగ్గరికి బయలుదేరి వస్తారు. వచ్చే ముందు ఈ ఎవరికైతే ఈ యొక్క 30,000 రూపాయలు డబ్బులు పోయినాయో వారికి అక్కడ ఒక ఫకీర్ ఒక సలహా చెప్తాడు. అంటే ఎవరో కాదు, బాబానే చెప్పాడు. అక్కడ బాబానే చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నీ ధనము దొరికేంత వరకు, నీ ధనము నీకు దొరికేంత వరకు నీకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకో, నీకు ఇష్టమైన ఆహారం వదులుకో, నీకు ఇష్టమైన ఆహారం వదులుకో అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు బాబా నేను ఏమని ప్రార్థిస్తాడు అంటే, బాబా నా ధనము దొరికేంత వరకు నాకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకుంటాను, ధనము దొరికిన తర్వాత నా ఆహారాన్ని నేను స్వీకరిస్తానని చెప్పి మొక్కుంటాడు. సరే, మొక్కున్న తర్వాత అప్పుడు ఇద్దరు పెద్ద మనుషులు షిరిడీకి రావడం, షిరిడీకి దగ్గరకు వచ్చిన తర్వాత బాబా దగ్గర కూర్చోవడం. బాబా దగ్గర కూర్చున్నప్పుడు బాబా ఉండి వారి మనసులో మాట ఈయన చెప్పడం. వారి మనసులో మాట, నేను పలానా సముద్ర తీరాలు ఉన్నాను, నేను ఒక గృహంలో ఉన్నాను, ఒక బ్రాహ్మడు వచ్చాడు, ఇంటికి కన్నం కొట్టాడు, 30,000 రూపాయలు దొంగలించుకున్నాడు అని బాబా చెప్తాడు. పక్కన శ్యామ ఆశ్చర్యపడిపోతాడు. అసలు ఈయన షిరిడి దాటి ఎప్పుడు వెళ్ళలేదే, షిరిడి దాటి ఏ రోజు బయటకు వెళ్ళలేదు, అలాంటి బాబా గోవాకి ఎప్పుడు వెళ్ళాడు, గోవాలో 30,000 రూపాయలు కన్నం కొట్టడం ఏంటి, ఈయన డబ్బు పోవడం ఏంటి అని శ్యామ ఆశ్చర్యపడిపోయి తర్వాత వారిని అడుగుతారు గోవా పెద్ద మనుషులు. అప్పుడు గోవా పెద్ద మనుషులు ఏమంటారంటే, లేదయ్యా అది మా అనుభవము, మా డబ్బులు పోయినాయి, మా డబ్బులు పోతే మా అనుభవం బాబా చెప్పాడు, అంతేగాని అది బాబా అనుభవం కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది. అప్పుడు శ్యామగారు ఆశ్చర్యపడిపోతారు. తర్వాత వారు 30,000 రూపాయలు దొరకడం జరుగుతుంది. అంటే అక్కడ ఆ యొక్క కథలో
మనకు తెలిసిన అర్థమైంది ఏంటి అంటే ఆహారం ఎక్కడక్కడ ఆహారం ఎంతవరకు వదిలాడు అంటే బాబా గారిని మొక్కున్న తర్వాత ఆయన మొక్కు తీర్చుకొని ఆ యొక్క ఎప్పుడైతే ఆ కోరిక నెరవేరిందో ఆ కోరిక నెరవేరేంత వరకు తనకు ఇష్టమైన ఆహారాన్ని వదిలేశాడు. అది ఇష్టమైన ఆహారాన్ని వదిలేసి ఆ కోరిక తీరిన తర్వాత ఆహారం తీసుకోవడం జరిగింది. ఆ కథలో బాబా ఆ రకమైన సూచన ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మన బాబా భక్తులు ఉపవాసం అంటే మనకు శక్తి ఉండి ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండడమే, కానీ శక్తి లేక ఆకలితో బాధపడుతూ అలమటిస్తూ మనస్సు యొక్క ఆకలి మీద కేంద్రీకరించుకొని భగవంతుని మీద దృష్టి పెట్టక భగవంతుని మర్చిపోయి కేవలము ఆకలితో అలమటించే ఉపవాసం వద్దు అని అక్కడ బాబా చెప్పిన సందేశం. కాబట్టి ఉపవాసం అనేది ఈ విధంగా చేయాలని బాబా చెప్పాడు. జై సాయిరామ్.